రామ్ చరణ్ న్యూ ఏజ్ మెగాస్టార్ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల నేషనల్ మీడియా నిర్వహించిన కాంక్లేవ్లో మోడీతో పాటుగా రామ్ చరణ్ పాల్గొన్నాడని, ఆ సందర్భంగా అంతా చరణ్ని కాబోయే మెగాస్టార్ అంటూ ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ని న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇకపై రామ్ చరణ్ తన ముందు ఉంటాడని, అతని వెనకాలే తాను ఉంటానని చెప్పాడు చిరంజీవి. పుత్రుడు గొప్పవాడు అయినప్పుడు కలిగే పుత్ర ఉత్సాహంతో చెబుతున్నానని వెల్లడించారు. ఇక పెద్ద మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు చిరంజీవి. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపైన ప్రశంసలు కురిపించాడు చిరంజీవి. సినిమా చూస్తుంటే పెద్ది మాత్రమే కనిపించాడని, చరణ్ ఎక్కడ కూడా కనిపించలేదని, సినిమా చూస్తున్నంతసేపు పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామని, అంతగా ఇన్వాల్వ్ అయ్యేలా చరణ్ తన నటనని ప్రదర్శించాడని తెలిపారు చిరంజీవి. సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడ్డాడని వెల్లడించారు. ఉదయం సాయంత్రం జిమ్లో శ్రమించినట్లుగా తెలిపారు. షూటింగ్కి వెళ్ళి వచ్చాక కూడా సాయంత్రం జిమ్లో చెమటోడ్చాడని, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ గంటసేపు ఎక్సర్సైజులు చేసేవాడని తెలిపారు. ఆ సమయంలో ఎందుకు నాన్న అంత కష్టపడుతున్నావని అడిగితే, అలా చేస్తేనే రేపు షూటింగ్లో ఎనర్జెటిక్గా ఉండగలమని చెప్పేవాడు. పాత్ర కోసం కఠోర శ్రమ చేశాడని చెప్పారు చిరంజీవి. రామ్ చరణ్ నటన పరంగా రంగస్థలంలో అద్భుతంగా నటించాడు. కానీ దాన్ని మించి పెద్దిలో నటించాడని, ఇందులో ఒక పరిపూర్ణమైన నటనని కనబరిచాడని, ఆ విషయంలో చరణ్ని చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని చెప్పారు. రంగస్థలంలో చరణ్ అద్భుతంగా చేశాడు. కానీ మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో అనుకున్నాను. ఎందుకంటే చాలా సినిమాలు వస్తుంటాయి, అలరిస్తుంటాయి, కానీ కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి అన్నారు. అలాంటి వాటిలో రాజమౌళి రూపొందించిన మగధీర, త్రిబుల్ మళ్ళీ ఇంత త్వరగా పెద్ది లాంటి సినిమా వస్తుందని ఊహించలేదని, ఆ రకంగా రామ్ చరణ్ చేసుకున్న అదృష్టం ఈ మూవీ అని కొనియాడారు. పెద్ది పాత్రని అవపోసన పట్టాడు, దాన్ని అంతగా నమ్మాడు కాబట్టి అంత బాగా నటించగలిగాడు. పాత్రని, దర్శకుడిని, కథని నమ్మకపోతే, ఇంతటి కఠోర శ్రమ చేయకపోతే ఇందులో సక్సెస్ అయ్యేవాడు కాదని, మీ ప్రశంసలు పొందేవాడు కాదు అని తెలిపారు చిరంజీవి. ఇక ఆర్టిస్టులు అనేవాళ్ళు పాత్రలోని ఎమోషన్ని ఫీల్ అవ్వాలి తప్ప ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మజిల్స్ తోటి రాణించలేదని, పర్ఫెక్ట్ యాక్టింగ్ కాదని తెలిపారు. చాలామంది గొప్ప యాక్టర్లు ఉంటారు, తెరపై వాళ్ళు బాధపడుతూ మనల్ని బాధ పెడుతుంటారు. కానీ పాత్రలోని ఎమోషన్ని తాను ఫీల్ అవుతూ ఆ ఎమోషన్స్ని కళ్ళ ద్వారానే చూపిస్తూ మనల్ని కంటతడి పెట్టించేలా చేశారే, అదే పరిపూర్ణమైన యాక్టింగ్, పరిపక్వత ఉన్న నటన. ఈరోజు రామ్ చరణ్లో ఆ పరిపక్వత కలిగిన నటని నేను చూసేలా చేశాడని చెప్పారు చిరంజీవి. ఇక జాతీయ అవార్డుల గురించి చెబుతూ పెద్దిలో రామ్ చరణ్ నటన చూసి అంతా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నారని, అవార్డులు వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు అవార్డు విన్నింగ్ యాక్టింగ్ అంటుంటే చాలా గర్వంగా ఉందని తెలిపారు. రంగస్థలం సమయంలో ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్, చరణ్ అంత అద్భుతంగా చేశాడని సుకుమార్ తనతో చాలాసార్లు చెప్పాడని, అలాంటి ప్రశంసలు వచ్చాయంటే దాన్ని మించిన అవార్డు మరొకటి ఉండదని తాను ప్రగాఢంగా నమ్ముతానని తెలిపారు చిరు. ఇప్పుడు పెద్దికి అలాంటి ప్రశంసలు రావడం గర్వంగా ఉందని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు మెగాస్టార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ కుర్రోళ్ళకి పెద్దిగోడు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు.